Good morning. We are going to learn about cell, its structure and function. This is our first lesson, part 3. రైబోజోమ్. ఈ రైబోజోమ్స్ గురించి చూద్దాం. ఇది ఒక సెల్ ఆర్గనెల్. There are small granule-like structures in the cytoplasm of the cell. సెల్ యొక్క సైటోప్లాజంలో స్మాల్ గ్రాన్యుల్ స్ట్రక్చర్స్ ఉంటాయి. వాటిని రైబోజోమ్స్ అంటాము. దే ఆర్ కాల్డ్ రైబోజోమ్స్. we can see ribosomes on the surface of rough endoplasmic reticulum. రైబోజోమ్స్ని ఎక్కడ చూడవచ్చు? రఫ్ ఎండోప్లాజ్మిక్ రెటికులం సర్ఫేస్ ఏరియా పైన చూడవచ్చు. ప్లాస్టిడ్స్. అబ్జర్వేషన్ ఆఫ్ క్లోరోప్లాస్ట్ ఇన్ రియోలీఫ్. టేక్ ద peel of rheoleaf and mount it in water on slide. ఒక రియోలీఫ్ నుంచి ఒక పీల్ని తీసుకొని దాన్ని ఎక్కడ ఉంచాలి అంటే స్లైడ్ పైన ఉంచాలి. అబ్జర్వ్ ఇట్ అండర్ కాంపౌండ్ మైక్రోస్కోప్. అలా స్లైడ్ పైన ఉంచిన తరువాత దాన్ని మైక్రోస్కోప్ కింద ఉంచి అబ్జర్వేషన్ చేయాలి. Let us make a drawing of the observation. మనం అబ్జర్వేషన్ చేసిన దానిని బొమ్మ గీయాలి. అబ్జర్వేషన్ చేసే దాని యొక్క బొమ్మ గీయాలి. You will observe small green granules called chloroplast. They mainly contain green substances called క్లోరోఫిల్. మనం డయాగ్రామ్లో చూస్తే మనం అబ్జర్వేషన్ చేసినప్పుడు ఇది మైక్రోస్కోప్ కింద చూసినప్పుడు కనిపించే డయాగ్రామ్. ఈ డయాగ్రామ్ని మనం అబ్జర్వేషన్ చేస్తే అక్కడక్కడ గ్రీన్ కలర్లో ఏం కనిపిస్తున్నాయి అంటే గ్రాన్యూల్స్ కనిపిస్తున్నాయి. ఆ గ్రీన్ కలర్లో కనిపించే గ్రాన్యూల్ని ఏమంటామంటే క్లోరోప్లాస్ట్ అంటాం. ఈ క్లోరోప్లాస్ట్లో మెయిన్గా ఉండే పదార్థం ఏంటంటే క్లోరోఫిల్. నెక్స్ట్, అబ్జర్వింగ్ క్లోరోప్లాస్ట్ ఇన్ ఆల్గై. ఇక్కడ ఆల్గై అంటే ఆల్రెడీ మనకు తెలుసు, వాటర్ ప్లాంట్స్ అంటాం. వాటిలో క్లోరోప్లాస్ట్ని అబ్జర్వింగ్ చేయటం. కలెక్ట్ సమ్ ఆల్గై ఫ్రమ్ పౌండ్ అండ్ సపరేట్ అవుట్ థిన్ ఫిలమెంట్స్ ఆఫ్ దెమ్. మరి ఒక పౌండ్కి వెళ్ళి ఏం చేయాలి అంటే ఈ ఆల్గై మొక్కలను కలెక్ట్ చేసి వాటిలో ఒక తంతువును అంటే ఒక ఫిలమెంట్ని తీసుకొని ఎక్కడ ఉంచాలి అంటే ప్లేస్ ఏ ఫ్యూ ఫిలమెంట్స్ ఆన్ స్లైడ్స్. దాంట్లో కొన్ని ఫిలమెంట్స్ని తీసుకొని స్లైడ్ పైన ఉంచాలి. అబ్జర్వ్ ఇట్ అండర్ ద మైక్రోస్కోప్ కింద అబ్జర్వ్ చేయాలి. టేక్ ద హెల్ప్ ఆఫ్ గివెన్ ఫిగర్ అండ్ డ్రా ద పిక్చర్ ఆఫ్ ద క్లోరోప్లాస్ట్. కాబట్టి పట సహాయంతో మనం పరిశీలించిన ఆ యొక్క అబ్జర్వేషన్లో ఉన్న డయాగ్రామ్ని గీయాలి. ఇక్కడ కూడా మనం కనిపిస్తున్న గ్రీన్ కలర్ డాట్స్ని ఏమంటాము అంటే క్లోరోప్లాస్ట్లని అంటాము. దట్ యు హ్యావ్ అబ్జర్వ్డ్ అండర్ ద మైక్రోస్కోప్. Chloroplast is a type of plastid. క్లోరోప్లాస్ట్ అనేది ఒక టైప్ ఆఫ్ ప్లాస్టిడ్కి సంబంధించింది. ప్లాస్టిడ్స్ ఆర్ ప్రజెంట్ ఓన్లీ ఇన్ ప్లాంట్ సెల్. ఈ ప్లాస్టిడ్స్ అనేవి ఓన్లీ ప్లాంట్ సెల్లో మాత్రమే ఉంటాయి, యానిమల్ సెల్లో ఉండవు. ప్లాస్టిడ్స్ ఆర్ మెయిన్లీ ఆఫ్ టూ టైప్, క్రోమోప్లాస్ట్ అండ్ లూకోప్లాస్ట్. ఇది ఒక క్లోరోప్లాస్ట్ కూడా వన్ టైప్ ఆఫ్
ప్లాస్టిడ్స్. దీన్ని కలుపుకుంటే మొత్తం 3 టైప్. ఈ 3 టైప్స్లో ఇవి ఎక్కడెక్కడ లొకేట్ అయి ఉంటాయో చూద్దాం. ఇది మనకు పుస్తకంలో ఇలేదు, అయినా చూద్దాం. క్లోరోప్లాస్ట్ అనేది ఎక్కడ ఉంటుందమ్మా అంటే లీఫ్లో ఉంటుంది. క్రోమోప్లాస్ట్ అనేది ఫ్రూట్స్, ఫ్లవర్లో ఉంటుంది. లూకోప్లాస్ట్ రూట్లో ఉంటుంది. ఇవి ఏమేం పని చేస్తాయి అంటే క్లోరోప్లాస్ట్ ప్రోటోసింథసిస్లో ఇన్వాల్వ్ అవుతుంది. ఇది గ్రీన్ కలర్లో ఉంటుంది. తర్వాత క్రోమోప్లాస్ట్ ఫ్లవర్లో, ఫ్రూట్స్లో, వెజిటేబుల్స్లో ఉండి అవి కలర్ చేంజ్ అవ్వడానికి ఉపయోగపడతాయి. ఎర్లీ స్టేజ్లో ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఎలా ఉంటాయి? గ్రీన్ కలర్లో. తర్వాత కలర్ చేంజ్ అవ్వటంలో ఇన్వాల్వ్ అయ్యేది క్రోమోప్లాస్ట్. కలర్లెస్ ప్లాస్టిడ్స్ ఏంటంటే లూకోప్లాస్ట్. ఇది సన్లైట్ ఫోకస్ కాని ఏరియాలో అంటే రూట్లో ఉంటుంది. ఇవి ప్లాస్టిడ్స్. 3 ప్లాస్టిడ్స్ ఉంటాయి మొత్తం. స్ట్రక్చర్ ఆఫ్ క్లోరోప్లాస్ట్. క్లోరోప్లాస్ట్ ఆర్ ఆఫ్ డిఫరెంట్ షేప్స్. మరి క్లోరోప్లాస్ట్ ఆర్ ఆఫ్ డిఫరెంట్ షేప్స్. క్లోరోప్లాస్ట్ అనేది డిఫరెంట్ షేప్స్ని కలిగి ఉంటుంది. ఒక క్లోరోప్లాస్ట్ ఏమో ఓవెల్ షేప్లో, మరొక క్లోరోప్లాస్ట్ ఏమో డిస్క్ షేప్లో, అది డిఫరెంట్ షేప్లో కనిపిస్తూ ఉంటుంది. క్లోరోప్లాస్ట్ ఈజ్ ఏ గ్రీన్ కలర్ పిగ్మెంట్. ఇది క్లోరోప్లాస్ట్ అనేది గ్రీన్ కలర్ పిగ్మెంట్. క్లోరోప్లాస్ట్ కాన్సిస్ట్ ఆఫ్ 3 లేయర్స్. క్లోరోప్లాస్ట్ అనేది 3 లేయర్స్ని కలిగి ఉంటుంది. క్లోరోప్లాస్ట్ అనేది 3 లేయర్స్ని కలిగి ఉంటుందని చూసాం. చూడండి, ఇక్కడ పైన మనకి కనిపించే ఒక లేయరు, తర్వాత దాని కింద ఒక లేయరు ఈ విధంగా కనిపిస్తుంది. ఇవి 2 లేయర్స్. మరి థర్డ్ లేయర్ ఏంటి? ఇది థర్డ్ లేయర్. థర్డ్ లేయర్ ఏంగా ఫామ్ అయింది అంటే చూద్దాం. ఇది థర్డ్ లేయర్ ఈజ్ ఫార్మ్డ్ సాక్ లైక్ స్ట్రక్చర్ ఈజ్ కాల్డ్ గ్రానా అంట. థర్డ్ లేయర్ దేనిగా ఫామ్ అయింది? సాక్ లైక్ స్ట్రక్చర్. ఇది చూడండి, ఇది చూడండి, దీన్ని ఏమంటాం? సాక్ లైక్ స్ట్రక్చర్ అంట. ఇది థర్డ్ లేయర్. ఇది సాక్ లైక్ స్ట్రక్చర్గా ఫామ్ అయింది. దీన్ని ఏమని పిలుస్తాం? గ్రానం అని పిలుస్తాం. ఓకేమా? ఇది థర్డ్ లేయరు కలిగి ఉన్న విధానం. గ్రానంలో ఉన్న స్ట్రక్చర్స్ని థైలకాయిడ్స్ అంటాం. థైలకాయిడ్స్ అనేవి ప్లేట్స్లా ఒకదానిపై ఒకటి అరేంజ్ చేయబడటం వల్ల గ్రానం అనేది ఏర్పడింది. ఈదర్ సైడ్ గ్రానం కనెక్టెడ్ బై స్ట్రోమా థైలకాయిడ్. ఇది స్ట్రోమా థైలకాయిడ్తో కనెక్ట్ చేయబడి ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ క్లోరోప్లాస్ట్ ఈజ్ ఫిల్డ్ విత్ కలర్లెస్ ఏరియా ఈజ్ కాల్డ్ స్ట్రోమా. క్లోరోప్లాస్ట్ అనేది కలర్లెస్ ఏరియాతో ఫిల్ అయి ఉంటుంది. దాన్ని స్ట్రోమా అంటాం. ఇది స్ట్రోమా. మరి ఇది చేసే వర్క్ ఏంటి అంటే చూడండి, దీస్ ఆర్గనెల్స్ ట్రాప్ సోలార్ ఎనర్జీ కన్వర్ట్ టు కెమికల్ ఎనర్జీ బై ద ప్రాసెస్ ఆఫ్ ప్రోటోసింథసిస్. మరి ప్రోటోసింథసిస్ అనే ప్రాసెస్ ద్వారా ఈ సోలార్ ఎనర్జీని ట్రాప్ చేసి దాన్ని కెమికల్ ఎనర్జీగా మార్చేస్తుంది ఈ ఆర్గనెల్స్. ఓకేనా? ఈ ఆర్గనెల్స్ 3 లేయర్స్ను కలిగి ఉంటుందని చూసాం. ఇక్కడ మనకి ఇచ్చాడు, ఇదిగో అవుటర్ మెమ్బ్రేను, ఇన్నర్ మెమ్బ్రేను. ఇది థర్డ్ మెమ్బ్రేను. ఓకేనా? ఈ విధంగా క్లోరోప్లాస్ట్ అనేది పనిచేస్తుంది. ఎంత డయామీటర్ని కలిగి ఉంటుందమ్మా అంటే
4 to 10 మైక్రాన్ డయామీటర్ని కలిగి ఉంటుంది దాని సైజు. నెక్స్ట్ వ్యాక్యూల్, దీన్ని రిక్తికలు అంటాం తెలుగులో. అబ్జర్వింగ్ వ్యాక్యూల్, టేక్ ద లీఫ్ ఆర్ స్టెమ్ ఆఫ్ ఎనీ సక్యులెంట్ ప్లాంట్. మరి ఇక్కడ సక్యులెంట్ ప్లాంట్ అంటే ఏంటంటాం, వాటిని కాక్టస్ కానీ ఒఫన్షియా కానీ ఏదైనా సక్యులెంట్ ప్లాంట్ను తీసుకొని ఏం చేయాలి తర్వాత అంటే చూద్దాం. టేక్ థిన్ క్రాస్ సెక్షన్ ఆఫ్ స్టెమ్ ఆఫ్ కాక్టస్ ఇన్ వాచ్ గ్లాస్ కంటైనింగ్ వాటర్. ఏం చేయాలి, వాచ్ గ్లాస్లో వాటర్ని తీసుకొని ఈ తీసుకున్న సక్యులెంట్ ప్లాంట్ యొక్క స్టెమ్ని థిన్గా కట్ చేసి వాచ్ గ్లాస్లో తీసుకోవాలి. స్టెయిన్ ఇట్ విత్ డైల్యూట్ సాఫ్రిన్ సొల్యూషన్. అలా వాచ్ గ్లాస్లో థిన్గా కట్ చేసి ఉంచిన ఈ కాక్టస్ యొక్క పీల్కి స్టెయిన్ని డైల్యూట్ సాఫ్రిన్ని సొల్యూషన్ యాడ్ చేస్తాం. అబ్జర్వ్ ద సెక్షన్ అండర్ లో అండ్ హై పవర్ మైక్రోస్కోప్. అలా స్టెయిన్ కలిపిన పీల్ని స్లైడ్ పైన తీసుకొని ఆ స్లైడ్ని మైక్రోస్కోప్ కింద ఉంచి ఏం చేయాలి, అబ్జర్వ్ చేయాలి. ఏ మైక్రోస్కోపు, లో అండ్ హై పవర్ మైక్రోస్కోపు. వ్యాక్యూల్ని పరిశీలించడానికి స్లైడ్ని ఎలా తయారు చేసుకుంటాము అంటే, కలెక్ట్ చేసిన సక్యులెంట్ పీల్ని వాచ్ గ్లాస్లో ఉంచుతాం. తర్వాత దానికి వాటర్ని ఆల్రెడీ కలిపి ఉంచుతావు, స్లైడ్ పైన తీసుకుంటావు పీల్ని, దానికి వాటర్ని యాడ్ చేయటం, సాఫ్రిన్ని యాడ్ చేయటం. వాచ్ గ్లాస్లోనైనా సాఫ్రిన్ యాడ్ చేయవచ్చు, స్లైడ్ పైన తీసుకున్న తర్వాత అయినా సాఫ్రిన్ యాడ్ చేయవచ్చు. తర్వాత దాన్ని నీడిల్స్తో స్లైడ్ అంతా స్ప్రెడ్ అయ్యేటట్లు చేసి దానిపై కవర్ స్లిప్ని వేస్తాం. ఆ పీలుపై సక్యులెంట్ స్టెమ్ పీలుపై కవర్ స్లిప్ని ఉంచి, అంటే ఆ స్టెమ్ పీలుపై కవర్ స్లిప్తో కవర్ చేసి దాన్ని మైక్రోస్కోప్ కింద తీసుకొని చూస్తాం. అప్పుడు క్లియర్గా మనకి కనిపిస్తుంది. ఈ విధంగా స్లైడ్ని మనం తయారు చేసుకుంటాం. స్లైడ్ని ఈ విధంగా తయారు చేసుకొని మైక్రోస్కోప్ కింద నుంచి పరిశీలిస్తాం. ఈ కనిపించే డయాగ్రాము ఏంటమ్మా అంటే, ఇది ప్లాంట్ సెల్. ఇదిగో వ్యాక్యూల్ క్లియర్గా మనకి కనిపిస్తుంది. వ్యాక్యూల్ ఇది. వాట్ డూ యూ అబ్జర్వ్? ఏం అబ్జర్వ్ చేసామంటే, ద లార్జ్ ఎంటీ స్పేస్ ప్రజెంట్ ఇన్ ద సెల్ ఆర్ వ్యాక్యూల్స్. మరి ఏం చూసాము అంటే, సెల్లో ఎక్కువ స్పేస్ని వ్యాక్యూలు ఏం చేసింది, ఆక్యుపై చేసింది. లార్జ్ ఎంటీ స్పేస్ ప్రజెంట్ ఇన్ ద సెల్ ఆర్ వ్యాక్యూల్. దీస్ ఆర్ ఫ్లూయిడ్ ఫిల్డ్ సాక్ లైక్ స్ట్రక్చర్. ఇది ఫ్లూయిడ్తో ఫిల్ అయి ఉన్న సంచుల వంటి నిర్మాణాన్ని కలిగి ఉంటుంది ఈ వ్యాక్యూల్ అనేది. ఇన్ యానిమల్ సెల్ వ్యాక్యూల్ ఆర్ స్మాల్ ఇన్ సైజ్, వెయిల్ ఇన్ ప్లాంట్ సెల్ దే ఆర్ లార్జ్. అయితే జంతువు కణాల్లో రిక్తికలు అనేవి, ఈ వ్యాక్యూల్స్ అనేవి స్మాల్ సైజులో ఉంటాయి. అవి కూడా యానిమల్ సెల్లో ఎర్లీ స్టేజ్లో కనిపిస్తాయి. నెక్స్ట్ యానిమల్ సెల్ మెచ్యూర్ స్టేజీలో ఇవి కనిపించవు. మరి తర్వాత ప్లాంట్ సెల్ ఇవి లార్జ్ సైజును కలిగి ఉంటాయి. ప్లాంట్ సెల్ లైఫ్ లాంగ్ ఇవి సెల్లోనే ఉంటాయి. ఇక్కడే ఇచ్చాడు, ఇన్ మెచ్యూర్ ప్లాంట్ సెల్ దే మైట్ ఆక్యుపై ఆల్మోస్ట్ ద ఎంటైర్ సెల్ స్పేస్. మరి మెచ్యూర్ అయిన తర్వాత ఈ రిక్తికలు సెల్లో ఎక్కువ స్పేస్ని ఇవే ఆక్యుపై చేస్తాయి. డూ యూ నో సర్టైన్ ఆర్గనెల్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ large member in the cell? For example, cells involved in photosynthesis may contain around 50 to 200 chloroplast. మరి సెల్స్లో కొన్ని ఆర్గనెల్స్ అధిక సంఖ్యలో ఉంటాయి. ఉదాహరణకి
ప్రోటోసింథసిస్లో ఇన్వాల్వ్ అయ్యే సెల్స్లో క్లోరోప్లాస్ట్లు 50 to 100 వరకు ఉంటాయి. ఆర్ సెల్స్ ఫ్లాట్, సెల్స్ అనేవి వలపరుపుగా ఉంటాయా? యూజువల్లీ వెన్ సెల్స్ ఆర్ seen under the microscope the image appear as flat and two-dimensional. మరి మైక్రోస్కోప్ కింద సెల్ని చూసినప్పుడు ఆ సెల్ యొక్క ఇమేజ్ మనకి ఫ్లాట్గా కనిపిస్తుంది మరియు 2 డైమెన్షనల్లో కనిపిస్తుంది. ఇట్ సిమ్స్ దట్ ఆల్ ద ఆర్గనెల్స్ ఇన్ ద సెల్ ఆర్ సిచ్యువేటెడ్ ఇన్ వన్ ప్లేన్. మరి కణములో కణాంగాలన్నీ అంటే సెల్లో ఆర్గనెల్స్ అన్నీ ఒకే తలంలో అమరినట్లు కనిపిస్తాయి. ఇన్ రియాలిటీ సెల్ హ్యావ్ లెంత్, బెర్త్ అండ్ థిక్నెస్. రియల్గా మరి సెల్ని మనం ఆలోచిస్తే సెల్ అనేది లెంత్, బెర్త్ అండ్ థిక్నెస్ అనేది కనిపిస్తుంది. వీ కెన్ ఈజీలీ సీ ద లెంత్ అండ్ బెర్త్. మనం మైక్రోస్కోప్లో ఏం చూసాం? లెంత్ అండ్ బెర్త్ను మాత్రమే చూసాం. సిన్స్ వీ కెనాట్ సీ ద థిక్నెస్ ఆఫ్ ద సెల్ అండర్ ద మైక్రోస్కోప్ వీ ట్రెండ్ టు థింక్ దట్ దీస్ ఆర్ ఫ్లాట్ ఆబ్జెక్టివ్స్. అయితే మనం మైక్రోస్కోప్ కింద లెంత్ని, బెర్త్ని మాత్రమే చూసాం, థిక్నెస్ని చూడలేదు. కాబట్టే మనకి సెల్ అనేది ఎలా కనిపించింది అంటే ఫ్లాట్గా కనిపించింది. హౌఎవర్ దేర్ ఆర్ ఫ్యూ ఈజీ వేస్ టు అబ్జర్వ్ ద థిక్నెస్ ఆఫ్ ద సెల్. కొన్ని సులభ పద్ధతుల ద్వారా ఈ సెల్ యొక్క మందాన్ని మనం పరిశీలించవచ్చు. The easiest method is to slightly change the focus while viewing plant cell on the slide and look at the cell wall. మరి మైక్రోస్కోప్ యొక్క ఫోకస్ లెంత్ని ఈ సెల్ వాల్ వైపు కొంచెం చేంజ్ చేస్తే మనం యూ విల్ ఫైండ్ దట్ యు ఆర్ ఏబుల్ టు సీ ద థిక్నెస్ ఆఫ్ ద వాల్. ఈ విధంగా మనం మైక్రోస్కోప్ యొక్క లెన్స్ ఫోకస్ని కొంచెం మనం చేంజ్ చేసి దాన్ని సెల్ వాల్ వైపు ఫోకస్ చేస్తే మనం సెల్ యొక్క థిక్నెస్ని ఖచ్చితంగా చూడగలం. దిస్ ఈజ్ 3-dimensional image became clear if you reduce the intensity of the light యాజ్ వెల్. ఇక్కడ లైట్ ఇంటెన్సిటీ అంటే కాంతి తీవ్రతను తగ్గించే కొలది ఈ 3 డైమెన్షనల్లో ఉన్నది 3 డైమెన్షనల్లో ఉన్న ఈ ఇమేజ్ అనేది క్లియర్గా మనకి కనిపిస్తుంది. ఇక్కడ మనం సెల్ యొక్క డయాగ్రామ్ని గమనిస్తే మైక్రోస్కోప్ కింద సెల్ని మనం ఎలా చూస్తాము అంటే ఫ్లాట్గా ఉంటుంది అని చూసాం. అదేం కలిగి ఉంది అంటే బెర్త్, లెంత్, ఈ రెండింటిని మాత్రమే మైక్రోస్కోప్ కింద చూడగలం. కొంచెం టెక్నిక్ను ఉపయోగించి ఫోకస్ లెంత్ని మార్చుతూ స్లైడ్పై లెన్స్ యొక్క ఫోకస్ని పడేటట్లు చూస్తే థిక్నెస్ని కూడా మనం క్లియర్గా చూడవచ్చు. సెల్ ఎలా ఉంది చూడండి, ఇదిగో థిక్నెస్ కూడా మనకు క్లియర్గా కనిపిస్తుంది. బెర్త్, లెంత్, ఇక్కడ మన థిక్నెస్ చూడండి. కాబట్టి సెల్ అనేది మన మైక్రోస్కోప్ కింద చూస్తేనేమో 2 డైమెన్షనల్గా కనిపిస్తుంది. మరి యాక్చువల్గా రియల్గా సెల్ యొక్క షేప్ ఏంటమ్మా అంటే సెల్ అనేది 3D డైమెన్షనల్ని కలిగి ఉంటుంది. ఓకేనా? డైమెన్షనల్ అంటే 2 డైమెన్షనల్ అంటే లెంత్, బెర్త్ను కలిగి ఉంటే 2D డైమెన్షనల్ అని అంటాం. ఓకేనా? మరి లెంత్, బెర్త్, థిక్నెస్ని కలిగి ఉంటే 3D డైమెన్షనల్ అంటాం. కాబట్టి సెల్ రియల్గా 3D డైమెన్షనల్ని కలిగి ఉంటుంది.
Each cell thus occurs its structure and ability function because of the organization of its membrane and organelles in specific way. ఈ విధంగా ఈచ్ సెల్లో మెంబ్రెన్, డిఫరెంట్ సెల్ ఆర్గనెల్స్ నిర్దిష్టంగా అమరి ఉండటం వలన సెల్ నిర్దిష్ట ఆకారాన్ని అంటే స్ట్రక్చర్ని పొంది విధులను అంటే ఫంక్షన్స్ని నిర్వహించగలుగుతుంది. వేర్ డు సెల్స్ కమ్ ఫ్రమ్? సెల్స్ ఎక్కడి నుంచి వస్తాయి? ద అబ్జర్వేషన్ సో ఫార్ మేడ్ ఇట్ క్లియర్ దట్ ఆల్ లివింగ్ బీయింగ్ ఆర్ మేడ్ అప్ ఆఫ్ సెల్ అండ్ దట్ ఈచ్ సెల్ యాస్ న్యూక్లియస్. మరి ఆల్ లివింగ్ ఆర్గనిజమ్స్ సెల్తో మేడప్ అయ్యాయని, ఈచ్ సెల్ న్యూక్లియస్ని కలిగి ఉంటుందని చూసాం. అరౌండ్ 1838-39 two scientists expressed this in the form of theory. మరి 1838-39లో ఇద్దరు సైంటిస్టులు ఒక థియరీని ఫామ్ చేశారు. ద సైంటిస్ట్ వర్ మాథియస్ జాకబ్ స్లీడన్ అండ్ థియోడరో స్పాన్. సైంటిస్టులు ఎవరమ్మా అంటే ఇరువురు సైంటిస్టులు అని చూసాం. మాథియస్ జాకబ్ స్లీడన్, రెండో ఆయన థియోడరో స్పాన్ అని చూసాం. థియోడరో స్పాన్ వాజ్ ఏ బోటనిస్ట్ వైల్ స్పాన్ వాజ్ జువాలజిస్ట్. ఇక్కడ స్లీడన్ ఏమో బాటనిస్టు, స్పాన్ ఏమో ఎవరు ఆయన థియోడరో స్పాన్ ఏమో జువాలజిస్ట్. For the record, it should be mentioned that quite a few scientists had recognized by the time that cells were present in all living organisms and were expressing it in their own ways. సరే, వీరు చెప్పింది ఏంటమ్మా అంటే వీరు ఇద్దరు ఒకే వేస్లో చెప్పారు. ఏంటంటే ఆల్ ఆర్గనిజమ్స్ బాడీ సెల్తో మేడప్ అయి ఉంటుందని వీళ్ళు ఇద్దరు ఒక అబ్జర్వేషన్ ద్వారా చెప్పడం జరిగింది. అప్పటిదాకా చాలామంది సైంటిస్టులు జీవులలో ఆర్గనిజమ్స్లో సెల్స్ ఉంటాయని వారి శైలిలో వారు చెప్పడం జరిగింది. కానీ వీరు అబ్జర్వేషన్ ద్వారా యానిమల్స్ అన్నీ టోటల్ ఎర్త్ పైన ఉన్న యానిమల్స్ అన్నీ సెల్ ద్వారా నిర్మితమయ్యాయని ఈ బోత్ సైంటిస్టులు చెప్పడం జరిగింది. హౌవెవర్ స్లీడన్ అండ్ స్పాన్ వర్ ద ఫస్ట్ టు క్లైమ్ దట్ దిస్ ఫ్యాక్ట్ వాజ్ ట్రూ ఫర్ ద ఎంటైర్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ కింగ్డమ్. వీరు నిర్ధారించిన విషయం ఏంటి అంటే జంతువు రాజ్యంలో, వృక్ష రాజ్యంలో జీవులన్నీ కణాలతో నిర్మితమై ఉంటాయని చెప్పారు. అంటే ప్లాంట్ కింగ్డమ్లో, యానిమల్ కింగ్డమ్లో ఆల్ ఆర్గనిజమ్స్ సెల్తో నిర్మితమై ఉంటాయని చెప్పారు. ఇన్ అదర్ వర్డ్స్, దే టుక్ ద ఫస్ట్ బ్లడ్ స్టెప్ ఆఫ్ generalization from observation and coming up with a theory which was applicable to all living organisms. ఈ ఇరువురి అబ్జర్వేషన్ ఒకే విధంగా ఉండటం వల్ల ఏంటి ఒకే విధం అంటే ప్లాంట్స్, యానిమల్స్ సెల్తో నిర్మితమయ్యాయి అనే సిద్ధాంతాన్ని వీరి యొక్క అబ్జర్వేషన్ కలిగి ఉంది. దానిని సాధారణీకరించి జనరలైజేషన్ చేసి వీళ్ళు ఏం చేశారు అంటే ఒక న్యూ థియరీని ప్రపోజ్ చేశారు. అదేంటి ఆ న్యూ థియరీ అంటే
చూద్దాం. అండ్ బికాస్ ఆఫ్ దిస్ ద క్రెడిట్ ఫర్ ప్రొపండింగ్ ద సెల్ థియరీ గోస్ టు దెమ్. మీరు ప్రపోజ్ చేసిన థియరీ ఏంటమ్మా అంటే సెల్ థియరీ. వాట్ ఈజ్ నోట్ వర్తీ ఈజ్ దట్ దేర్ వాజ్ ఏ gap of about 200 years between Robert Hooke first observing cells and the formulation of the cell theory. మరి మనం ఇక్కడ గమనిస్తే సెల్ని కనుక్కున్న 200 ఇయర్స్ తర్వాత ఈ బోత్ సైంటిస్టులు సెల్ థియరీని ఫార్ములేషన్ చేయటం అనేది జరిగింది. స్లీడన్ అండ్ స్వాన్ టుగెదర్ ఫార్ములేటెడ్ ద సెల్ థియరీ. ఇద్దరు కలిసి సెల్ థియరీని ఫార్ములేట్ చేశారు. దిస్ థియరీ అవెవర్ డిడ్ నాట్ ఎక్స్ప్లెయిన్ యాజ్ టు నో హౌ ద న్యూ సెల్ వర్ ఫార్మ్డ్. మరి కొత్త సెల్ ఎలా ఏర్పడుతుందో అనే దాని గురించి సెల్ థియరీ ఫస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేయలేదు. Rudolf von Virchow 1855 first explained the cell divide and new cell can formed only by the division of the free existing cell. మరి ఈయన 1855లో ఫస్ట్ సెల్ డివిజన్ గురించి డిస్కవర్ చేసిన సైంటిస్టు. మరి న్యూ సెల్ అనేది ఎలా ఫామ్ అవుతుందంటే పాత సెల్లు డివిజన్ అయ్యి 2 సెల్స్గా ఫామ్ అయ్యి ఆ 2 సెల్స్ న్యూ సెల్స్గా డెవలప్ అవుతాయని ఈయన కనుక్కున్నాడు. అంటే పాత సెల్ నుంచి కొత్త సెల్ ఏర్పడుతుందనే సిద్ధాంతాన్ని ఈయన కనుక్కున్నాడు. అది ఎలా అంటే పాత సెల్లు 2 పార్ట్స్గా డివైడ్ అవుతుంది. 2 పార్ట్స్గా డివైడ్ అయిన ఆ సెల్స్నే న్యూ సెల్స్ అంటాం. ఈ 2 సెల్స్ మళ్ళీ 4 సెల్స్గా డివైడ్ అవుతుంది. ఫస్ట్ సెల్ డివిజన్ని డిస్కవర్ చేసింది ఎవరమ్మా అంటే రూడల్ఫ్ వీర్కో. హీ మోడిఫైడ్ ద హైపోథిసిస్ ఆఫ్ స్లీడన్ అండ్ స్పాన్స్ టు గివ్ ద సెల్ థియరీ. ఫైనల్ స్లీడను స్పాను అసంపూర్తిగా ప్రతిపాదించిన కణ సిద్ధాంతాన్ని మాడిఫైడ్ చేసి ఏం చేశారు అంటే షేప్ సెల్ థియరీ యాజ్ అండర్స్టూడ్ టుడే ఈజ్ బేస్డ్ ఆన్ 2 కార్డినల్ ప్రిన్సిపల్. మరి ఇక్కడ ఏం చేశారని చెప్పాను, స్పాను స్లీడను ప్రపోజ్ చేసిన కణ సిద్ధాంతము అసంపూర్ణంగా ఉండటం వల్ల దాన్ని మాడిఫై చేసి ఒక షేప్కి వచ్చారు. ఫైనల్లీ ఒక షేప్కి వచ్చారు. మరి ఇక్కడ సెల్ థియరీని మనం అర్థం చేసుకుంటే అది 2 కార్డినల్స్ ప్రిన్సిపల్ని కలిగి ఉంటుంది. ఏంటి ఆ 2 కార్డినల్స్ ప్రిన్సిపల్ అంటే చూద్దాం. ఆల్ లివింగ్ ఆర్గనిజమ్స్ ఆర్ కంపోజ్డ్ ఆఫ్ సెల్ అండ్ ప్రోడక్ట్ ఆఫ్ సెల్. ఆల్ లివింగ్ ఆర్గనిజమ్స్ అంటే భూమి మీద ఉన్న అన్ని ఆర్గనిజమ్స్ అనేవి సెల్ యొక్క ప్రోడక్ట్స్ అని చెప్తున్నారు. అంటే సెల్ ద్వారానే ఉత్పత్తి అయ్యాయని తెలుస్తుంది. ఆల్ సెల్ అరైజ్ ఫ్రమ్ ఫ్రీ ఎగ్జిస్టింగ్ సెల్. మరి ఏర్పడిన కొత్త సెల్స్ మొత్తము పాత సెల్ నుంచే ఏర్పడినవి అనేది సెల్ యొక్క థియరీ. ఈ కార్డినల్ ప్రిన్సిపల్స్ని ఈ సెల్ థియరీ అనేది కలిగి ఉంటుంది. ఇంకా ఇక్కడితో మనకి ఫస్ట్ యూనిట్ క్లోజ్ అయిందమ్మా. ఇప్పటిదాకా మనం ఫస్ట్ యూనిట్లో ఫస్ట్ నుంచి మనం సెల్ స్ట్రక్చర్ గురించి, సెల్లో ఉన్న సెల్ ఆర్గనెల్స్ గురించి, సెల్ ఆర్గనెల్స్ ఏమేమి ఉంటాయో చూసాం. ఫస్ట్ మనం గమనిస్తే న్యూక్లియస్ ఉంటుంది, దాంతోపాటు గాల్గి అపార్టస్, లైసోజోమ్స్, రైబోజోమ్స్, మైటోకాండ్రియా, ఈఆర్ ఎండోప్లాజ్మిక్ రెటికులం,
ఇలాంటి డిఫరెంట్ పార్ట్స్ ఉంటాయని చూసాం. మరి యానిమల్ సెల్ని ప్లాంట్ సెల్ని రెండు కవర్ చేసి చూసాం, కంపేర్ చేసి చూసాం. ఇలా కంపేర్ చేసి చూస్తే అదనంగా ప్లాంట్ సెల్లో ప్లాస్టిడ్స్, వ్యాక్యూలు, సెల్ వాల్ ఉంటాయని స్టడీ చేసాం. ఇప్పుడు దాకా మనకి ఈ లెసన్ ద్వారా ఏమర్థమైందంటే అన్ని ఆర్గానిజమ్స్లో సెల్స్ ఉంటాయని, అన్ని ఆర్గానిజమ్స్ యొక్క బాడీ సెల్తో తయారైందని, అన్ని ఆర్గానిజమ్స్లో సెల్తో బాడీ తయారైంది కాబట్టి సెల్ని స్ట్రక్చరల్ యూనిట్ అని అంటాం. తర్వాత అన్ని ఆర్గానిజమ్స్లో ఆల్ ఫంక్షన్స్ జరుగుతున్నాయి. ఆర్గానిజమ్స్లో చూసుకుంటే డైజెషన్ అయినా, రెస్పిరేషన్ అయినా ఇలాంటి ఆల్ ఫంక్షన్స్ జరుగుతున్నాయి. సెల్లో జరిగే ఈచ్ ఫంక్షన్కి కారణం, ఈచ్ ఫంక్షన్ని నిర్వర్తించేది ఏంటమ్మా అంటే సెల్ అని చూసాం. ఓకేనా? మరి సెల్లో సెల్ ఆర్గనెల్స్ పనిచేస్తాయని చూసాం. సెల్ ఆర్గనెల్స్ పని న్యూక్లియస్ కంట్రోల్ చేస్తుంది అని చూసాం. అందుకే న్యూక్లియస్ని సెల్ కంట్రోల్ రూమ్ అని అంటారని చూసాం. న్యూక్లియస్లో జెనెటిక్ మెటీరియల్ ఉంటుందని, ఇది నెక్స్ట్ పేరెంట్స్ నుంచి క్యారెక్టర్స్ని నెక్స్ట్ జనరేషన్కి ఇది క్యారీ చేస్తుందని చూసాం. న్యూక్లియస్ని రాబర్ట్ బ్రౌన్ కనుక్కున్నాడని చూసాం. ఇలా సెల్కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని ఈ లెసన్లో మనం స్టడీ చేసాం. నెక్స్ట్ సెకండ్ లెసన్లో ప్లాంట్ సెల్ గురించి స్టడీ చేస్తాం. ఈ విధంగా ఈ లెసన్లో మనం స్టడీ చేసిందంతా ఒక్కసారి మనం తిరిగి రివైజ్ చేసుకొని చదివితే బాగా ఈజీగా ఉంటుంది. చదవండి అమ్మా. ఫస్ట్ యూనిట్ మొత్తం కంప్లీట్గా నేర్చుకోండి. థ్యాంక్ యూ.